ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న తండ్రి, అదే తండ్రి మిమ్మల్ని తండ్రి స్తుతిస్తున్న తండ్రి, ఆరాధిస్తున్న తండ్రి, ఆరాధన ద్వారా తండ్రి అనేకులను తండ్రి మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. వారి పరిస్థితులను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. తండ్రి ఈరోజు వాక్యము అంశము తండ్రి వారి జీవితం తండ్రి పరిస్థితులను సమయమును తండ్రి ఈరోజు మార్చును కాక ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. మీ వాక్యంలో తండ్రి వారిని బాగు చేసే శక్తి ఉంది యేసయ్యా. ఈరోజు తండ్రి మీ వాక్యము వారిని బాగు చేయను గాక, మీ వాక్యము వారిని స్వతంత్రులుగా చేయను గాక ప్రార్థన చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడే అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఈరోజు వాక్యము నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం అలాగే 5వ వచనం. ఈరోజు మనము ఆయన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించబోతాం. ఈరోజు ఆయన మాటకు మనల్ని ఖచ్చితంగా తాకబోతుంది. Psalms chapter 37 verse 4 and 5. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు ప్రియ సోదరుడ మనము ఈ 4-5 వచనాలని చాలా ఈరోజు జాగ్రత్తగా ధ్యానించబోతున్నాం. మొదటిగా ఈ 4వ వచనం చూసినట్లయితే ఈరోజు యెహోవా యందు సంతోషించము. దావీదు ఈ కీర్తనలో ఏమన్నాడంటే యెహోవా యందు సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడంట. ఈరోజు దావీదులో మనం ఒక గుణాన్ని చూసినట్లయితే దావీదు ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తాడు. దావీదులో ఎన్ని లోపాలున్నా సరే, కానీ దావీదు ఎన్నడూ కూడా ఆయన స్తుతించడానికి అడుగు వెనక్కి వేయలేదు, ఆయన్ని ఆరాధించడానికి అడుగు వెనక్కి వేయలేదు. ఇప్పుడు సాధిస్తుందట మన నిమిత్తము ఈరోజు మనతో ఆయన మాట్లాడుతున్న ఏంటంటే మన హృదయ వాంఛలు ఎలా తీర్చబడతాయి అంటే మనం ఎప్పుడైతే ఆయన యందు సంతోషించడం ఆరంభిస్తామో. ఈరోజు దేవుడు నాకు ఇది చేయలేదు, నా జీవితంలో ఈ ఆశీర్వాదం నేను దేవుడిని అడిగినా దేవుడు నాకు దయచేయలేడు అన్న అపనమ్మకంతో ఉండొద్దు. ఈరోజు ప్రియ సహోదరుడా దేవుడిని ఇంకా సజీలకులో ఉంచాడు, దాన్ని బట్టి దేవునిలో సంతోషించు. ఈరోజు దేవుడు నిన్ను ఇంతవరకు నడిపించి ఆయన వాక్యాన్ని వినుటకు నిన్ను ఒక స్థానంలో ఉంచాడు, దాన్ని బట్టి దేవునిలో సంతోషించు. ఈరోజు ప్రియ సహోదరుడా నీ హృదయ వాంఛలు ఆయన అప్పుడు తీర్చడం మొదలు పెడతాడు. అలాగే మనం 5వ వచనంలో చూసినట్లయితే మన మార్గము ఆయనకు అప్పచెప్పి మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముకొని ఉంటామో అప్పుడు మన కార్యము నెరవేర్చబడుతుందంట. ఈరోజు ప్రియ సహోదరుడా మన జీవితంలో మనము అనుకున్న ప్రతి ఒక్కటి ఈరోజు మన హృదయవాంఛలు కానీ మనం అనుకున్న కోరికలు కానీ ఈరోజు నెరవేర్చాలంటే ఒక చాలా మూల్యమైన పాయింట్ మన జీవితంలో మనం మర్చిపోతున్నాం. ఈరోజు దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించడం. 1 Thessalonians chapter 5 verse 18, 3 Thessalonians 5వ అధ్యాయం 18వ వచనం. ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో ఆయన యందు సంతోషించుదాం, అప్పుడు దేవుడు మన హృదయ వాంఛలని తీరుస్తాడు. ఈరోజు ఆయన అంటున్నాడు మనము ఆయన నమ్ముకొని మనం ఎప్పుడైతే మన మార్గంలో ఆయనకు అప్పచెప్తామో, తండ్రి ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, తండ్రి ఈరోజు నాకు సహాయం చేసే నువ్వు ఒక్కడివే అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దీన్ని నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము నెరవేరు నువ్వు చూస్తావు, ఆయన పరిశుద్ధాత్మ కార్యము నెరవేరు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఆయన సంతోషించడం మొదలు పెడతావో నీ జీవితంలో నీ హృదయ వాంఛలు నెరవేరు నువ్వు చూస్తావు. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ముగిద్దాం. ప్రార్థన చేసి మీకు వందనాలు తండ్రి. తండ్రి ఈరోజు వర్తమానం ద్వారా మాతో మాట్లాడి దేవుడు మన స్తోత్రం తండ్రి. తండ్రి ఈరోజు వర్తమానము తండ్రి మా పరిస్థితులను మార్చుకుని ఇక్కడ ప్రార్థన చేస్తూ అనారోగ్యము తండ్రి ఆరోగ్యంగా మార్చబడి
మార్చబడిన గాక, ఆర్థికంగా సమృద్ధిగా మార్చబడిన గాక, కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్క ఇబ్బందులు తీసేసి సమాధానం కలిగి ప్రార్థన చేస్తున్నాం యెషయా. తండ్రి ఈరోజు తండ్రి ఎవరు తండ్రి ఏ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు తండ్రి, ఈరోజు తండ్రి వాక్యం వింటూ తండ్రి ప్రార్థనలు ఎగిసిన ప్రతి ఒక్కరి పక్షం తండ్రి మీరు యుద్ధం వాయించండి తండ్రి. ఈరోజు తండ్రి నీతిమంతుల నివాసిస్తున్న తండ్రి మీరు ఆశీర్వదిస్తా అంటున్నారు తండ్రి. అని ఈరోజు తండ్రి మీ ఆశీర్వాదం తండ్రి మేమందరము చూచుదుము గాక, మేమందరము అనుభవించుదుము గాక ప్రార్థన చేస్తూ తండ్రి ఈ వారం ప్రతి ఒక్క కార్యం చెప్తూ ఈ మేలలో మీరు ఇచ్చిన వాక్యం నేర్పుకల జీవనం ప్రార్థన చేస్తూ తండ్రి ఈ వాక్యం నేర్పుతండి మేము త్వరలో చూచుదుము ప్రార్థన చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడే రీతి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం ఇచ్చేదా చెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.